హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సంచలన విషయాలు సిబిఐ బయటపెట్టింది, కోర్టు కూడా సమర్పించింది అని అంటున్నారు సార్. మరి ఎటువంటి విషయాలు ఇందులో బయటపడ్డాయి? మరి ఇప్పటివరకు అయితే ఎటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి సార్? కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న ఒక అమ్మాయి 30 years ట్రైనీ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు దారుణంగా. ఇది ఇండియాలోనే సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు రోజు రోజుకి దీంట్లో కొన్ని మలుపులు, కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దీని మీద 5 రోజుల్లోనే సిబిఐ రంగంలోకి దిగింది, హైకోర్టు, కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు. అయితే సిబిఐ కూడా దీంట్లో కంప్లీట్గా సాటిస్ఫాక్టరీగా విచారణ చేయలేకపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, 5 రోజుల లోపల అక్కడ కలకత్తా లోకల్ పోలీస్ స్టేషన్, తలా పోలీస్ స్టేషన్ అంటారు దాన్ని, ఆ తలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాళ్ళ కంట్రోల్లో క్రైమ్ సీన్ కావచ్చు, అక్కడ దొరికిన మెటీరియల్ ఎవిడెన్సెస్ కావచ్చు, అవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళేమో దాన్ని కరెక్ట్గా చేయలేదు. సో సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ సిబిఐకి డెడ్ లైన్లు పెడుతున్నాయి త్వరగా చేయమని. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీని మీద ప్రెజర్ వస్తుంది. మామూలుగా ఏంటంటే, మనకి సినిమాలో చూపించినట్టుగా ఒక హత్య జరగగానే కనిపెట్టేసినట్టుగా ఉండదు. రియల్ లైఫ్లో ఏంటంటే, కరెక్ట్గా ఇప్పుడు అతను ఒకవేళ నేనే చంపినాను ఒప్పుకున్నా కూడా ఆధారాలు కోర్టుకి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఒక ముద్దాయి నేనే చంపినానంటే శిక్ష వేసేసి పంపించేది. సో మన లీగల్ సిస్టమ్ ఏంటంటే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయిని దాదాపు అర్లీ అవర్స్లో, అంటే నైట్ 2 గంటల తర్వాత అర్లీ అవర్స్లో రేప్ చేసి చంపేశారు. ఆ చంపిన దాన్ని నిరూపించడానికి ప్రధానంగా ఇప్పటివరకు ప్రధానమైన ముద్దాయి సంజయ్ రాయ్ అనే అతను. సంజయ్ రాయ్ అదే చేసినాడనే దానికి ఐ విట్నెస్ లేదు. ఓన్లీ ఆ టైంలో సీసీటీవీ ఫుటేజ్లో ఇతను వెళ్తున్నట్టు కనబడ్డాడు. అట్లాగే క్రైమ్ సీన్లో ఇతని బ్లూటూత్ హీరింగ్ ఇది ఉంది. అంత తప్ప ఇతనే చేశాడనే దానికి వేరే రకమైన ఆధారాలు కానీ ఏమీ లేవు. పైగా అతను 2 సార్లు అదే రోజు రెడ్ లైట్ ఏరియాకి కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా సాక్ష్యం ఉంది. అతను ఈవెన్ లై డిటెక్టర్ టెస్ట్లో కూడా నేను చేయలేదని అతను చెప్తున్నాడు. నేను వెళ్ళేసరికి డెడ్ బాడీ ఉంది, నేను భయపడి పరిగెత్తుకొని వచ్చానని చెప్తున్నాడు. సో ఇప్పుడు అతనే చేశాడా, లేకపోతే వేరే వాళ్ళు చేశారా, లేకపోతే అతనితో పాటు ఇంకొంతమంది కలిసి చేశారా అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో సిబిఐ రంగంలో దిగినాక సిబిఐ గమనించింది ఏంటంటే, అక్కడున్న తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, అతని పేరు అభిజిత్ మండల్, పోలీస్ ఆఫీసర్. అతను కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కలిసి కుమ్మక్కయ్యి కొన్ని రకాల స్కాములు ఆ కాలేజీలో చేశారనేది అర్థమవుతుంది. ముఖ్యంగా సందీప్ ఘోష్ కాలేజీలో, హాస్పిటల్లో అనేక స్కాములు చేశాడు. చాలా మెడికల్ ఎక్విప్మెంట్ని అమ్ముకోవడం కానీ, కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం కానీ ఇవన్నీ చేశాడు. అవినీతి అనేది పెద్ద ఎత్తున చేశాడు. ఈ విషయం ఏమన్నా అమ్మాయికి తెలిసి అమ్మాయి ఏమైనా బయట పెడతాది అనుకుని అమ్మాయిని ఇలా దారుణంగా చేసి చంపేశారా, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి అన్న ఇది కూడా డౌట్ కూడా చాలామందికి ఉంది. అందుకనే సందీప్ ఘోష్ని తీసేయాలని మెడికో వీళ్ళు సమూహాలు, వాళ్ళ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే అతన్ని తీసేశారు. తీసి కూడా మళ్ళీ నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పెట్టడం మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మమతా ప్రభుత్వం దీని పట్ల స్పందించడంలో కానీ, వీళ్ళ సమ్మెను పరిష్కరించడంలో కానీ ఒక మూర్ఖంగా వ్యవహరించినట్టు కనబడుతుంది. వాళ్ళు ఎంతసేపు బీజేపీని దృష్టిలో పెట్టుకొని డీల్ చేస్తున్నారు తప్ప, ఒక సమస్య వచ్చినప్పుడు ఇంత దారుణంగా ఒక మెడికల్ స్టూడెంట్ చంపేసినప్పుడు స్పందించాలన్నట్టుగా స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ కూడా అలాగే ఇక్కడ మనకు వరంగల్ మెడికల్ కాలేజీలో అమ్మాయి స్వాతి అనుకుంటా కదా, అమ్మాయి చనిపోతే కూడా మెడికో అప్పుడు కూడా స్పందించలేదు సరిగా, 4 రోజుల వరకు కరెక్ట్గా తేలలేదు. సేమ్ అదే అక్కడ కూడా జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో సిబిఐ మీద బాగా ప్రెజర్ పెరిగింది. ఆల్రెడీ సిబిఐకి ఉన్న ప్రాబ్లం ఏమంటే, క్రైమ్ సీన్ అనేదాన్ని ప్రిజర్వ్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. క్రైమ్ సీన్ ప్రిజర్వ్ చేయకుండా
అక్కడ క్రైమ్ సీన్ పక్కనే ఉన్న బాత్రూమ్ని కొట్టేసి కట్టడం, ఆ తర్వాత ఒక గుంపు వెళ్ళి ఆందోళన పేరుతో క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ వాంటెడ్లీగా క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయడం వల్ల క్రైమ్ సీన్ని వీళ్ళు రికన్స్ట్రక్ట్ చేయడానికి కానీ అక్కడ దొరికిన ఆధారాలు బేస్ చేసుకొని కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ సిబిఐకి ప్రాబ్లం ఉంది. అందువల్ల ఇప్పుడు కొత్త పరిణామం ఏమంటే సిబిఐ నిన్న స్పెషల్ కోర్టు ఉంది. ఈ స్పెషల్ కోర్టుకి సంబంధించి సిఎల్ఎడ్ కోర్టు అంటారు దాన్ని. స్పెషల్ కోర్టులో నిన్న పిటిషన్ వేసింది. సిబిఐ ఏం చెప్పిందంటే పోలీసు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసరు పోలీస్ స్టేషన్లో ఈ సాక్ష్యాల్ని తారుమారు చేశారు, అంటే ఫాల్సిఫై చేశారు, ఆల్టర్డ్ చేశారు అన్ని పదాలు ఉపయోగించింది. ఫాల్సిఫై అండ్ ఆల్టర్డ్. ఫాల్సిఫై అంటే తప్పుడు సాక్ష్యాలని క్రియేట్ చేశారు, ఉన్న సాక్ష్యాన్ని తారుమారు చేశారు అనేది నిన్న కోర్టుకి సిబిఐ పెట్టింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అక్కడ దొరికిన క్రైమ్ సీన్లో దొరికినవన్నీ పర్ఫెక్ట్గా లేవు, కొన్ని వీళ్ళు పెట్టి అక్కడ దొరికినట్టుగా చెబుతున్నారు. మేబీ వీళ్ళే ఈ ఇయరింగ్ ఎయిడ్ కూడా వాళ్ళే పెట్టి అతనిది అక్కడ దొరికిందని కూడా చెప్పచ్చు కదా, సంజయ్ రాయ్ది కూడా. కాబట్టి దాన్ని రేపు కోర్టులో ఎలా ప్రూవ్ అవుతాం? అక్కడ దొరకలేదని ఇతను చెప్పచ్చు, నాది కాదని చెప్పచ్చు. అంటే వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఇతను వెళ్ళినప్పుడు చెవులో కనిపిస్తుంది, సీసీటీవీలో వచ్చేటప్పుడు లేదని ఒక ఇది ఉంది. కానీ మరి ఆ సీసీటీవీలో నిజమా కాదో తెలియదు. అట్లాగే స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఉంది, ఆ స్పెర్మ్ ఇతందేనా వేరే వాళ్ళదా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోర్టులో ఏం చెప్పారంటే, ఒకటి మా దగ్గర ఏం మ్యాజిక్ వ్యాండ్ లేదని కూడా సిబిఐ చెప్పింది కోర్టుకి. మ్యాజిక్ వ్యాండ్ అంటే మంత్రదండం ఏది లేదు, మేమేదో మ్యాజిక్ చేసి ఈ కేసుని చేయలేము, మాకు టైం కావాలి, మేము ప్రాపర్ పద్ధతులు ఇన్వెస్టిగేట్ చేయాలి, కాబట్టి వీళ్ళని 30 దాకా బెయిల్ ఇవ్వకండి, వీళ్ళని రిమాండ్లోనే పెట్టండి, వీళ్ళిద్దరిని సందీప్ ఘోష్ అండ్ అభిజిత్ మండల్ పోలీస్ ఆఫీసర్ని, ఎందుకంటే మాకు ఇంకా టైం కావాలి, ఈ ఫాల్స్ దీన్ని మేము సరి చేసుకోవాలి, వీళ్ళు ఎక్కడెక్కడ సాక్ష్యాలను తారుమారు చేశారో దానంతా మేము ఇది చేయాలి. ఇప్పుడు మామూలుగా డే 1 నుంచే వీళ్ళ చేతిలో కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా మనకి వివేకానంద రెడ్డి కేసు కూడా అదే, లోకల్ పోలీసులంతా దాన్ని రకరకాల పద్ధతిలో సాక్ష్యాలను తారుమారు చేసినాక సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ అందుకని ఏం చేసింది, సిబిఐ ఎవరైతే దాంట్లో ముద్దాయిలుగా సాక్షులుగా ఉన్నారో వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ నుంచి వాంగ్మూలాలు తీసుకుని పనిచేసిందని సిబిఐ మీద విమర్శలు చేశారు. సిబిఐ టార్చర్ చేసిందా లేదని తేలలేదు, కానీ అభియోగాలు అయితే సిబిఐ మీద వచ్చాయి. జనరల్గా పోలీసులు ఏం చేస్తారు, ముద్దాయిల్ని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టి కేసులో దాన్ని బేస్ చేసుకొని ఆధారాలు కలెక్ట్ చేసి కోర్టులో పెడతారు. జనరల్గా ఇండియాలో జరిగే ఇన్వెస్టిగేటివ్ మెథడ్ అంటే అర్థమైందంటే ఎవరైతే అనుమానితులు ఉండారో వాళ్ళందరిని పట్టుకొచ్చి తీవ్రంగా కొట్టడం అనేదే ఇప్పటికీ కూడా జరుగుతుంది. ప్రాపర్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ లేవు, దానికి సంబంధించిన ఒక సిస్టమ్ అనేది ఇండియాలో ఎవాల్వ్ కాలేదు. ఇప్పటికి కూడా క్రైమ్ సీన్లో ఫోరెన్సిక్ టీములు వెళ్ళడం అనేది ఇప్పటికి కూడా ఇండియాలో లేదు. సినిమాల్లో మాత్రం చూస్తుంటాం ఫోరెన్సిక్ టీం వెళ్తుంటుంది. సో జనరల్గా ఏంటంటే ఫోరెన్సిక్ టీం వెళ్ళాలి, ఆ క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయాలి, క్రైమ్ సీన్ని సీజ్ చేయాలి, ఎవరు పోనీకుండా చూసుకోవాలి, రీవిజిట్ చేయాలి క్రైమ్ సీన్కి, అంటే కొన్ని డీటెయిల్స్ తెలిసినాక మళ్ళీ వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి టైం పడుతుంది. సో వీళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఒకటి, మేము సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాము, దాని నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఇట్ టేక్స్ టైం అనమాట, వాళ్ళకు కూడా చాలా టైం పడుతుంది. మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ కూడా ఉండాలని లేవు. యాక్చువల్గా ప్రతి పోలీస్ స్టేషన్కి అనుబంధంగా ఒక ఫోరెన్సిక్ టీం ఉండాలి అనేది కూడా కొత్తగా బిఎన్ఎస్ చట్టంలో ఉంది. కానీ అవన్నీ రావడానికి ఇంకా 5 ఏళ్ళు టైం కూడా వాళ్ళే పెట్టుకున్నారు, 5 ఏళ్లలో మేము ఇవన్నీ చేస్తామని. సో అదొకటి. రెండవది, ఎక్కడెక్కడైతే వీళ్ళు తారుమారు చేస్తారో సమాచారాన్ని దాన్ని మళ్ళీ మేము మార్చుకోవాలి. కొన్ని అయితే ఇంకా అందుబాటులో ఉండవు, సాక్ష్యాలను ఇప్పుడు తారుమారు చేసేసినాక అవి మళ్ళీ దొరకవు ఇంకా. కాబట్టి కొద్దిగా సిబిఐ దీంట్లో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది మనకు, వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేసిన దాంట్లో. అంటే మా దగ్గర మ్యాజిక్ వ్యాండ్ లేదనడంలో వాస్తవం కూడా అది. వాళ్ళ మీద ప్రెజర్ వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే సిబిఐ రంగంలో మనం ఏమనుకుంటాం, ప్రతిదానికి సిబిఐ అంటే సిబిఐ దిగితే ఏదో అన్నీ సాల్వ్ అయిపోయాయి. కానీ
సిబిఐకి ఉన్న లిమిటేషన్స్ సిబిఐకి ఉంటాయి. ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా దాని లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని కేసుల్లోనూ వాళ్ళు సక్సెస్ కారు. ఒక పక్క వాళ్ళు ఇండిపెండెంట్ కూడా కాదు, వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. రెండో వైపు వాళ్ళకి ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడా సరిపోవు.